ఓవరాల్ రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఎలా అనిపిస్తుంది? ఆయన ఇచ్చిన పథకాలు ఎన్ని వరకు మీకు అందాయండి? కొన్ని అయితే లేదు మేడం, కొన్ని అయితే కొన్ని అయితే లేవు. అంటే ఎంత వరకు అయ్యాయి, ఎంత వరకు అవ్వలేదంట? కొన్ని బియ్యం వస్తున్నాయి, కొన్ని ఇండ్లు పై డబ్బులు ఇస్తున్నాడు, ఇంకోటి పింఛన్ ఇస్తున్నాడు. అంటే మనకి గవర్నమెంట్ ఫామ్ 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే రావట్లేదు, ఇంకా అనౌన్స్మెంట్లు కూడా చేయట్లేదు. ఇంత దూరం పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అంటారు? మేడం అని డబ్బులు లెక్క డబ్బులు లేవు కూడా, దాని గురించి కొద్దిగా ప్రాబ్లం ఉన్నది. మన పైన స్టేట్లేమో బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉంది, కాబట్టి డబ్బులు లేవు కాబట్టి కొద్దిగా ఆపుతున్నాడు. అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ విధంగా రెవెన్యూ తీసుకొచ్చారంటారు? మరి బీఆర్ఎస్ ఏమో చేసింది అప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఏమైనా పై చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ పథకాలు అన్ని లేవు కదా, మరి అప్పుడు పరిపాలన బాగుందంటారా, ఇప్పుడున్న పరిపాలన బాగుంటుంది? కొన్ని పెట్టిన కొన్ని ఆయన డబ్బులు పెట్టిండు ఆయన వేయలేడు, అప్పుడు నేను పెట్టిండు కొన్ని ఇస్తులు కొన్ని ఇస్తలేడు, అన్ని కొన్ని ఇస్తులు కొన్ని ఇస్తలేరు. అట్లా అంటే ఇప్పుడున్న పరిపాలనలో నేను అప్పు తెద్దామన్నా ఎక్కడ పుడతలేదు, నాకు అప్పులే ఇస్తలేరు అని అంటుండే. మరి మరి అప్పు లేకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారంటారు? మేడం అంతా ఇదే మేడం అంతా